హైదరాబాద్ బస్ భవన్ ముందు టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. 10 సంవత్సరాల నుంచి విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ సెటిల్మెంట్ మొత్తాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీవతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో చాలా కీలకమైనది, ముఖ్యమైనది. విరమణ పొందిన తర్వాత తమ కుటుంబ సభ్యులతో గడపాలనుకుంటారు. వచ్చినటువంటి డబ్బులతో సంతోషంగా సుఖంగా ఉండాలనుకుంటారు. కానీ ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా బస్ భవన్ ముందు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది? వీళ్ళందరూ అసలు బస్ భవన్ ముందట ఎందుకు ధర్నా చేస్తున్నారు? వాళ్ళని అడగదాం. సార్, ఎందుకు మీరు ఈ బస్ భవన్ ముందు ధర్నా చేస్తున్నారు? మా అధ్యక్షులు ఆయన సార్, ఈరోజు ఆర్టీసీ కార్మికులకు 17-21 రావాల్సిన బకాయిలను కాలయాపన చేస్తుంది మేనేజ్మెంట్. దానికి ప్రభుత్వం కూడా వత్తసు పలుకుతుంది. మేము కష్టపడి దీన్ని గిన్నిస్ రికార్డులో తీసుకొచ్చిన సంస్థలో మేము రోడ్ల మీదకి వచ్చి అంటే సీనియర్ సిటిజన్ల ఇవాళ మేము కూర్చునే పరిస్థితి వచ్చిందంటే అది ఇంతకంటే దౌర్భాగ్యం లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి వెంటనే మా డబ్బులు 17-21 పే స్కేల్స్ సంబంధించిన ఏరియర్స్ మొత్తం మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందా, ఇక్కడ ఉన్న ఎండి గారు చొరవ తీసుకుంటారా? మరి తక్షణమే రిలీజ్ చేయాలి. ఈరోజు కదలమనే మేము వచ్చి కూర్చున్నాం. గత అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ను మేము ఎన్ని దఫాలు కలిసినామో మాకే తెలియని పరిస్థితి. మీరు చెప్పండి, అసలు ఎందుకు ఈ సమస్య వచ్చిందంట? గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని ఈ ప్రభుత్వాన్ని కష్టపడి మేము తెచ్చుకున్నాం. సమస్య అంటే వాళ్ళ నిర్లక్ష్యమే. వీళ్ళు ఏం చేయగలుగుతారనే ఉద్దేశంతో మమ్మల్ని నిర్లక్ష్యం చేసి మా యొక్క డబ్బులు వాళ్ళు యూజ్ చేసుకొని మమ్మల్ని వీధిపాలు చేసారు. ఈరోజు మాకు ఈ వయసున వీధి పోరాటాలు చేస్తామని మేము అనుకోలేదు. అయినా ఎంతోమంది దీర్ఘకాలిక జబ్బులున్న వాళ్ళు చాలా అవస్థ పడుకుంటూ వస్తున్నారు. దయచేసి మమ్మల్ని చూసైనా మేము ఓల్డ్ ఏజ్ వాళ్ళమైనా ఇంత వీధికి ఎక్కినామంటే మాకిస్తే వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తాం. మీరు చెప్పండి సార్, ఏంటి ఇక్కడ రిటైర్మెంట్ రోజు రావాల్సిన డబ్బులు ఏళ్ళు గడిచినా రావటం లేదు. ఈ డబ్బులు రావటానికి మేనేజ్మెంట్లో ఎండి గారు కానీ లేకపోతే ఇంకెవరు కానీ మేము ఇచ్చే పరిస్థితి లేదంటుండ్రు. ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంట్ కానీ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు మహాలక్ష్మికి సంబంధించిన రీఎంబర్స్మెంట్ కానీ రావటం లేదు. ఇది చాలా ఘోరము, అన్యాయము. ఇది 6వసారి విశ్రాంత ఉద్యోగులమైన మేము ఈ బస్ భవన్ ముందర వచ్చి అభ్యర్థిస్తున్నాం. ఇది మేనేజ్మెంట్ ఆర్టీసీ యాజమాన్యం చేతిలో లేదు. ముఖ్యమంత్రి గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మా బాధ అర్థం చేసుకోండి. నిన్న సత్తుపల్లి సోదరుడు ఒకడు ఊపిరి పీల్చుకోలేకపోతున్నామని సాక్షి పేపర్లో వచ్చిన కథనం చదవండి. ఆ చదివిన తర్వాత మాకు ఊపిరి పోయండి, మమ్మల్ని ఇట్లా అవస్థ పెట్టకండి. ప్రభుత్వ ఉద్యోగులకు మీరు 4 దఫాలుగా పెండింగ్ బకాయిలు ఇస్తామని చెప్పినారు. అదే నీతి మా పట్ల అవలంబించండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా ఇచ్చినారో అదే నీతి మా పట్ల అవలంబించండి. ఎప్పుడు ఇస్తారు? ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పినారు మేము 4 నెలల్లో ఇస్తామని. ఇప్పుడు మాకెన్ని నెలలు ఇస్తారు? మాకు రావాల్సిన ప్రతి పైసా ఎప్పుడు ఇస్తారు? పత్రికాముఖంగా ఒక ప్రకటన చేయండి, మమ్మల్ని ఊరటపరచండి. మీరు చెప్పండి సార్, అసలు ఏంటి మీరు రిటైర్ అయిన తర్వాత మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో రోడ్డు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? మాకు రావాల్సిన అమౌంట్ మాకు మేనేజ్మెంట్ వాళ్ళు ఇవ్వడం లేదు. దీని మీద ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ వ్యవస్థ ఉన్న మొత్తం మంది మా మీద దృష్టి పెట్టి మాకు తొందరగా 17-21 పే స్కేల్ ఇప్పించగలరని, ఏరియర్స్ ఇప్పించగలరని మనవి. మీరు చెప్పండి. ఆర్టీసీ రిటైర్డ్ అయిన కార్మికులకు బకాయిలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు చెల్లించాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడానికి నెలకు 700 కోట్ల లెక్క కొన్ని మాసాలు ఇచ్చిర్రు. ఆ తర్వాత రిప్రజెంటేషన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 1000 కోట్లకు పెంచిర్రు. ఇప్పుడు 2000 కోట్లకు పెంచిర్రు. ఆర్టీసీ కార్మికులకు 1 కోటి కూడా ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులకు రిటైర్డ్ అయిన వారికి 2017-21 పే స్కేల్కు సంబంధించి 1500 కోట్లు ఇస్తే సరిపోతుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి 1500 కోట్లు ఇచ్చి రిటైర్డ్ అయిన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే ఎలాంటి ఉద్యమాలకైనా ఉద్యమ నాయకుడిగా ఫస్ట్ తర్వాత ఆలోచించి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
మీరు చెప్పండి సార్, అసలు ఏంటి, అసలు మీరు ఈ రిటైర్ అయిన తర్వాత మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి చెప్పండి అసలు. ఈ రోజు ఇక్కడికి రావడానికి మేము ఇబ్బందులు చెప్తున్నాము. పదవి విరమణ అయిన తర్వాత మాకు రావాల్సిన బకాయిలు 2017, 2021 పిఆర్సీ ఏరియర్స్ మాకు ఇంతవరకు రాలేదు. దాని గురించి మేము ఈ బస్ భవన్కి రావడం జరిగినది. ఇప్పుడు మీరు ఇక్కడ ఎదుర్కొంటున్నారు అంటే అందరూ కూడా 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉన్నారు. మీ కుటుంబంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఆరోగ్య సమస్యలు ఏంటి, ఎందుకు ఇక్కడికి రావాలి? ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి డబ్బులు అవసరం ఉంటాయి కదా, దాని గురించి. ఇంకోటి రెంటుకున్న వాళ్ళు దాదాపుగా ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు దాదాపుగా 40% రెంటుకున్న వాళ్ళు. ఆ కిరాయిలు ఎక్కడి నుంచి కట్టాలి? మా డబ్బులు మాకు ఇస్తాం, మేము కిరాయిలు కట్టుకుంటాము. మేము మెడిసిన్స్ విషయంలో కూడా తార్నాక వాళ్ళు 2 నెలలకు ఒకసారి మెడిసిన్స్ ఇచ్చేది 1 నెలకే ఇస్తున్నారు. దానికి కూడా 2 నెలలు ఇచ్చే మార్గం కూడా చేయాలి. ఈ ఎండి గారు మా యొక్క బాధలు, మా యొక్క పరిష్కారము తొందరగా చేయాలని సీఎం ఎండి గారు, రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఇంట్లో కూడా ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నారు. ఆయనకు ఆ బాధ అనేది ఆయనకు కూడా తెలుసు. మాకు ఆ బాధ తొందరగా మా యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ చేయగలరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ముఖ్యమంత్రి లేనప్పుడు మీరు చెప్పండి, ఏ సమస్యలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ దానిలో మెజారిటీ సిబ్బంది ఏమి ఎదుర్కొంటున్నారు? దాదాపుగా 17లో రిటైర్డ్ అయినప్పటి నుండి ఇంచుమించు సుమారుగా 400 మంది రిటైర్డ్ అమౌంట్ రాకముందే చనిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా వస్తుందో రాదో అన్న నమ్మకం లేకుండా మిగిలిన వాళ్ళకు మిగిలిన డబ్బులు వస్తాయో రావు అన్నట్టు కూడా నీరసపడి ఉన్న వాళ్ళు కూడా గుండె అయిపోయి చచ్చేలాగా ఉన్నారు. కనీసము చనిపోయే లోపలైనా డబ్బులు చూస్తామో లేదో, కనీసం చావు ఖర్చులకైనా అందుతాయో లేవో అన్న ఉద్దేశంతో మొత్తం నీరసపడి గుండె అయి చచ్చేలాగా ఉన్నారు. చచ్చిన తర్వాత ఇస్తారా లేదా ఇయ్యరా అది డిక్లేర్ చేసి దయదలిసి చావు కన్నా అందేటట్టు డబ్బులు ఇస్తారన్న ఆశ. అందుకని ఇంత పెద్ద ఎత్తున మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. ఏమిటంటే 70 సంవత్సరాల లోపు పై వాళ్ళే ఉన్నాం, కానీ అంతకంటే తక్కువ వాళ్ళు ఎవరు లేరు. కనీసము వాళ్ళ తృప్తిగా వచ్చినందుకన్నా ఇవ్వగలుగుతారని తృప్తి పడుతున్నాం, సంతోషిస్తున్నాం. సార్ ఇదే మొత్తానికైతే వీళ్ళంతా కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా కూడా ముక్కుతూ మూలుగుతూ ఇక్కడికి వచ్చి తమ సమస్యల్ని పరిష్కరించాలని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీవీ.